రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో రాహుల్ గాంధీ 55వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందించారు గడ్డం ప్రసాద్. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీమ్ భరత్, స్పోర్ట్స్ పర్సన్ గౌరీ సతీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ పోరాటాన్ని బీజేపీ ఆపలేదన్నారు భీమ్ భరత్. చాలా సంవత్సరాలుగా ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పి పోరాటం జరుగుతూ ఉన్నది. ఆ పోరాటాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పరిష్కరించినటువంటి వర్గీకరణ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ రెండు సమస్యలే కాకుండా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు, రైతులకు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, విద్యుత్తు 200 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్తు కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, అదేవిధంగా రైతులకు రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా పేదవాళ్లకు సన్న బియ్యం కావచ్చు, ఇట్లా ఏవైతే మనము ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ముందుకు పోతున్నది. కేవలం 18-20 నెలల్లోనే 20 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా ఈరోజు ఒక్కొక్కటిగా నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మేము రాహుల్ గాంధీ గారు ఏ ఆశయం కోసమైతే పాదయాత్ర చేసిండో 11,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిండు. ఈ దేశంలో రాజ్యాంగం మీద, ఈ దేశం మీద, పార్లమెంటు మీద, వ్యవస్థల మీద దాడి జరుగుతూ ఉన్నది. ఈ దాడుల నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఈ వ్యవస్థలను కాపాడుకోవాలి. రాహుల్ గాంధీ గారు తీసుకోబోయేటటువంటి ఈ వ్యవస్థల రక్షణ కోసం ఆయన చేపట్టబోయే అన్ని కార్యక్రమాలలో మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనకు అండదండగా ఉండి ఆయన చేసే పోరాటాలకు మేమందరం కూడా అండదండలుగా ఉంటామని తెలియజేస్తూ